ఏలూరులో కాల్ మనీ దందాలు ఆగడం లేదు. బాధితులు ఒక్కొక్కరిగా బయటకొస్తున్నారు. తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. తీసుకున్న అప్పుకు పదింతలు చెల్లించినా మహిళలకు లైంగిక వేధింపులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధిక వడ్డీలు చెల్లించలేక అప్పులు తీర్చలేక ఊరు వదిలి వెళ్లిపోతున్నారు బాధితులు. గతంలో పోలీసులను ఆశ్రయించినా న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైన బాధితులు ప్రజా ప్రతినిధులను కలుస్తూ తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మల్లికార్జున అందిస్తారు. అవసరం కొద్దీ అప్పు తీసుకుంటే వారి వద్ద నుంచి అత్యధిక వడ్డీ వసూలు చేయడమే కాకుండా కొంతమంది వ్యక్తులు తమని లైంగిక వేధింపులకు సైతం పాల్పడుతున్నారు అంటూ కొంతమంది బాధితులు ఏలూరు జిల్లా ఎస్పీని ఆశ్రయించేందుకు వచ్చారు. వీరందరూ కూడా ఒక 50,000, 10,000, 20,000 ఇలా వడ్డీలకి డబ్బులు తీసుకుని లక్షల రూపాయలు ఇప్పటికీ చెల్లించినప్పటికీ కూడా ఇప్పటికీ తీసుకున్న దానికంటే 3-4 గింతలు ఎక్కువ కట్టినప్పటికీ కూడా వీళ్ళందరూ ఇంకా తమ ఆ వడ్డీల వేధింపుల నుంచి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు వీళ్ళందరూ కూడా బాధితులు. ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళందరూ కూడా కాల్ మనీ బాధితులుగా పరిగణించవచ్చు. అమ్మ చెప్పండి, మీరు మొత్తం ఎంత అప్పు తీసుకున్నారు? మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరెవరు? కరోనా టైంలో 2021లో 50,000 తీసుకున్నామండి. నా పేరుతోటే ఇచ్చారు. 50,000కి వారం వడ్డీ 10,000 రూపాయలు. వారానికి 10,000 రూపాయలు వడ్డీ కట్టకపోతే మరుసటి రోజున 10,000 వేసి మళ్ళీ 10,000 కట్టమనేవాళ్ళు. ఆ 10,000 కూడా లేకపోతే ఆ 10,000కి 10,000 చొప్పున అలాగా కడుతూనే ఉన్నామండి. మేము సుమారుగా ఇప్పటికీ 10 లక్షల పైచిలకు కట్టాము. అయినా ఇంకా కడుతూనే ఉన్నాం. గత కొంతకాలంగా ఈ మేడపాటి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి వల్ల మానసికంగా, శారీరకంగా చాలా హింసలకు గురవుతున్నాం. అర్ధరాత్రి పూట్ల ఇంట్లో మగవాళ్ళు లేని టైంలో వచ్చి అతను అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మాట్లాడడం, ఇంట్లో వెళ్ళమన్నా కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండడం, వచ్చేదాకా ఉంటాను అని అనడం, చేతులు తాకడం లాంటివి చేయడం చాలా ఇబ్బంది పెట్టాడండి. మాతో పాటు పిల్లలు కూడా నువ్వు కాకపోతే నీ పిల్లలు అనే విధంగా మాట్లాడటం. నేను శారీరకంగా చాలా ఇబ్బంది పడిపోయాను. అతని వల్ల నా భర్త ఉద్యోగం పోయింది. మేము రోడ్డును పడిపోయాం పూర్తిగా. 20,000 నుంచి 50,000 దాకా తీసుకున్నాం. అలాగే ఒక పూట కట్టకపోతే, మంగళవారం కట్టకపోతే నైట్ కల్లా 2,250 రూపాయలు పెనాల్టీ అనేవాడండి. అలా అయినా సరే కట్టాడండి మా ఆయన. 5 లక్షల దాకా 6 లక్షల దాకా అప్పులు చేసి మరీ కట్టాము. మా ఆయన లేని టైంలో కూడా వచ్చి కొట్టాడండి. కొట్టి మా ఆయన్ని కట్టకపోతే ఊరుకోను, మీ ఆయన్ని ఇచ్చేస్తాను అది చేస్తానని బెదిరించాడండి. నరకం అనిపించాడండి. మేము రోడ్డు పరుగు పోయేటట్టు చేశాడండి మమ్మల్ని. చాలా మానసికంగా కానీ చాలా ఇదిగా కానీ చేశాడండి. ఇంటికి వచ్చి చాలా మాటలు అంటూ మీ ఆయన్ని వదిలేస్తే డబ్బులు ఇస్తారు, ఆ డబ్బులతో నాకు కట్టొచ్చు అన్న మాట కూడా అన్నాడండి నా దగ్గర. కానీ చాలా ఇబ్బంది పడి ఉన్నామండి. మీరు చెప్పండి, మీరు ఎంత తీసుకున్నారు? ఎటువంటి వేధింపులు మీకు ఎదురయ్యాయి? మేడపాటి సుధాకర్ రెడ్డి గారి దగ్గర 25,000 తీసుకున్నామండి. 25,000 తీసుకుంటే ఆయన 25,000కి 5 లక్షలు కట్టాము. 5 లక్షలకి ఒక వారం కట్టకపోతే ఆయన 1,000 రూపాయలు వడ్డీ వేసేవారు. అలా ఈయన పురోహితం చేస్తారండి. ఆ పురోహితునికి చేసి అతను అక్కడ కార్యక్రమాలు ఉండగా ఫోన్ చేస్తే అక్కడ కార్యక్రమం మానేసి వచ్చి కట్టాల్సి వచ్చేది. అలా మేము బయట ఇంకా చాలా అప్పులు చేసాం. ఆయన వల్ల అప్పులు అయిపోయాం. ఆ అప్పులన్నీ తెచ్చి ఆయనకే కట్టాం. ఇంకా కట్టాలని వేధిస్తున్నారు. ఆయన ఇంకా చాలా ఇబ్బందులు పెడుతున్నాడు. అసలు ఫోన్ చేస్తే అన్నం తిని అన్నం కూడా మానేసి వెళ్లాల్సి వచ్చేదండి. ఆయన ఫోన్ చేస్తే అంత ఇబ్బంది పెట్టేవాడు. ఇప్పుడు మా పరిస్థితి ఎలా ఉందంటే చావలేం బతకలేం అన్నట్టు ఉంది. మా అత్తగారి హాస్పిటల్ కూడా చూపించుకునే డబ్బులు కూడా ఆయనకే కట్టాం. మానేసి ఎక్కడ ఏం చేస్తాడన్న భయంతో వస్తువులు కూడా అమ్మేసాం. చిన్న వస్తువులు కూడా అమ్మేసి కట్టాం ఆయనకి. ఇంకా మా దగ్గర ఏమీ లేకపోతే మళ్ళీ మేము ఇంకేం చేయలేము, నువ్వు కట్టాల్సిందే, ఇంకా డబ్బులు నువ్వు ఎంతైనా తెచ్చి కట్టాలి, నువ్వు అలా కడుతూనే ఉండాలి వడ్డీలు అనేసి అన్నారు.